హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను గిరిజా కళ్యాణం, శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల ఆడియో 10వ భాగం. స్కూల్ టీచర్గా ఆ పోస్ట్ 3 నెలలకి అవడంతో అది ఉండగానే ఇంకో ఉద్యోగం సంపాదించుకోవడానికి గిరిజ ప్రయత్నాలు చేస్తోంది. మధుమూర్తి కూడా ఎక్కడ ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా గిరిజకి చెప్పి అప్లై చేయిస్తున్నాడు. నిన్న కోఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ కావాలని పేపర్లో పడింది. గిరిజ అప్లికేషన్ టైప్ చేసింది. తను స్కూల్కి వెళ్ళాలి, సెలవు దొరకదు. అది కాకుండా ఆ బ్యాంక్ ఎక్కడో దూరంగా ఉంది. మధు తనే స్వయంగా తీసుకువెళ్ళి ఇస్తానని నిన్న వచ్చినప్పుడు చెప్పాడు. గిరిజ అప్లికేషన్ టైప్ చేసి స్కూలుకు వెళ్లే ముందు తోవలో ఉన్న మధుమూర్తి ఇంటి ముందు రిక్షా ఆపి లోపలికి నడిచింది. మధు వాకిట్లోనే నిలబడి పిలిచింది. మధు లోపల భోజనం చేస్తున్నాడు. గిరిజ పిలుపు వినగానే ఆ అంటూ లేచి వచ్చేశాడు. గిరిజ బ్యాగ్లో నుంచి టైప్ చేసిన కాగితం తీసి అతనికిచ్చింది. కాస్త నువ్వు ఇచ్చేస్తావుగా అంది. ఈ అప్లికేషను ఇక ఆ బ్యాంకు వాళ్ళకి అందినట్టే అనుకుని నువ్వు నిశ్చింతగా విండు అన్నాడతను నవ్వుతూ. గిరిజ బ్యాగ్లో నుంచి 10 రూపాయల కాగితం తీసి అతనికిచ్చింది. ఇదేంటి అన్నాడతను. ఆటో ఛార్జీ. ఇదేంటి ఈ కొత్త పద్ధతి ఎప్పటినుంచి? నేను బస్సులో వెళ్ళిస్తాను. గిరిజ చెయ్యి నెట్టేస్తూ అన్నాడు. బస్సులు దొరుకుతాయో లేదో, లేకపోతే సైకిల్ మీద వెళతాను. అదంతా నీకెందుకట అన్నాడు. అది కాదు మధు, నువ్వు సాయం చెయ్యి, కానీ డబ్బు మాత్రం. గిరిజ అంటూ ఉండగానే ఇంతలో వరమ్మ వంట ఇంట్లో నుంచి రయ్యిన వచ్చేసింది. డబ్బు తీసుకోడే, వాడెందుకు తీసుకుంటాడు? వాడికి నువ్వు 2వ సంసారం అయిపోయావు. ఏమ్మా మహాతల్లి, చేసుకున్న పెళ్ళి పెటాకులు చేసుకుని వీధిన పడ్డావు. సిగ్గు లజ్జ లేకుండా తగుదునమ్మా అంటూ ఈ ఊర్లోనే ఉద్యోగం వెలగబెడుతున్నావు. నీ అంత బరి తెగించిన ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. అమ్మా మధుమూర్తి అరిచాడు. కానీ ఆవిడ అరుపుల్ని లేసి మాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. ఏదో పెళ్లి చేసుకున్నావుగా, ఒక ఇంటిదాని అయినావు కదా, పీడ వదిలింది అనుకున్నాను. మా వాడికి ఇక నిశ్చింతగా పెళ్లి చేయొచ్చని అనుకున్నాను. మళ్ళీ నీ నస మొదలైంది. వాడొచ్చిన ప్రతి సంబంధాన్ని వద్దంటున్నాడు. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మధుమూర్తి తల్లిని వంట ఇంటి వైపు తోశాడు. ఎందుకు తెలీదురా? బాగా తెలుసు. ఈ పాపిష్టిదాని మూలంగానే కదా నువ్వు ఆ వరంగల్ సంబంధం వద్దంది. అది నాకు తెలీదనుకుంటున్నావా? పెళ్లికి ఒప్పుకుంటానన్న పెద్ద మనిషివి మళ్ళీ ఎందుకు మనసు మార్చుకున్నావు? నువ్వింక మాట్లాడకమ్మా. ఇంకొక్క మాట మాట్లాడవంటే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. గిరిజ, నువ్విక వెళ్ళిపో అన్నాడు మధు. గిరిజ ముఖంలో అవమానం, అభిమానం, రోషం కుతకుతలాడిపోతున్నాయి. వెళ్ళొస్తాను మధు, ఎంతో సహనంతో ఆ అవమానం దిగమింగుతూ అంది. నువ్వు మళ్ళీ ఏమి రానక్కర్లేదులే తల్లి. నా కొంప నిలువునా తీయకు. నీకు ఆ మొగుడు నచ్చకపోతే వెళ్ళి దేశం మీద పడు. అంతేగాని నా కొడుకు జోలికి మాత్రం రాకు. సిగ్గున్నదనివైతే నా గుమ్మల్లో మళ్ళీ కాలు పెట్టవు. వరమ్మ కేకలు పెట్టి అరుస్తుంటే ఇరుగు పొరుగు చోద్యంగా తొంగి చూడసాగారు. మధుమూర్తి గబగబా షర్టు వేసుకుని చెప్పులేసుకుని బయటకొచ్చాడు. గిరిజ రిక్షా ఎక్కబోతోంది. గిరిజ, అమ్మకేం తెలీదు. ఏంటో వాగేసింది. వాళ్లకి నీ స్థితి చెప్పినా అర్థం కాదు. అదంతా నువ్వు మనసులో పెట్టుకోవద్దు అన్నాడు. గిరిజ కళ్ళ నీళ్లని బలవంతంగా బిగబట్టుకుంది. మీ అమ్మ మీద నాకేం కోపం లేదు మధు, తప్పంతా నాదే. నేనిదివరకు గిరిజనే అనుకుంటున్నాను. ఇదివరకు గిరిజను కాదుగా, భర్త వదిలేసిన ఆడదాన్నయ్యే. నేను సాయంత్రం కలుస్తాను గిరిజ. గిరిజకి ఆ మాట ఉత్సాహంగా అనిపించలేదు. సమాధానమేమీ చెప్పలేదు. పోనీ అంది. రిక్షా కదిలింది. గిరిజ మనసులో విషం గుమ్మరించినంత చేదుగా ఉంది. మధుమూర్తి ఎంత మంచివాడు. తనకి ఎంతో అండగా నిలబడ్డాడు. అతని స్నేహంలో ఎలాంటి స్వార్థమూ లేదు. అతను తనకి తోడుగా ఉంటే లోకానికి ఎందుకంత బాధ? వెక్కిరింపుగా ఏదో ఒకటి అంటూనే ఉంది. హాస్టల్లో కూడా అంతే. అందరూ గుసగుసలు మొదలుపెట్టారు. కానీ అది అతను లక్ష్య పెట్టడం లేదు. అనుకోని గిరిజ, మన మనసుల్లో కల్మషం లేనప్పుడు మనకెందుకు భయం అంటాడు. కాదు కాదు, తనకి అతను సాయం చేస్తున్నాడు. అందువల్ల అతనికి నష్టం కలగకూడదు. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత తన మీదే ఉంది అనుకుంది గిరిజ. సాయంత్రం అయింది. మధుమూర్తి బ్యాంకు నుంచి బయటకొచ్చి ఇంటికి వెళ్లడానికి సైకిల్ తాళం తీస్తున్నాడు. ఇంతలో అక్కడికి కాస్త దూరంలో కారు వచ్చి ఆగింది. దాన్నానుకుని వేలితో తాళం చెవులు తిప్పుతూ చందు నిలబడి కనిపించాడు.
మధు చందుని చూడనట్టే ఊరుకున్నాడు. సైకిల్ నడిపిస్తూ అతని పక్క నుంచి వెళుతుంటే చందుయే మాట్లాడాడు. మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. మధు ఆగాడు. చెప్పండి అన్నాడు. క్షణంసేపు ఇద్దరూ ఒకరినొకరు దీక్షగా చూపులతోనే కొలుచుకున్నారు. చందు చూపులు స్నేహపాత్రంగా ఏం లేవు. కాని అది గమనించిన మధుమూర్తి ముఖంలో భయం లేశమాత్రం కూడా కలగలేదు. ఇక్కడ కాదు, ఇది బజారు, నలుగురు నడుస్తుంటారు అన్నాడు చందు. మధు అతని వైపే చూస్తున్నాడు. ఆ ఐస్ క్రీం పార్లర్లో కాసేపు కూర్చుందామా చూపిస్తూ అడిగాడు చందు. నాకేం అభ్యంతరం లేదు. చందు కారు లాక్ చేశాడు. మధు సైకిల్ పక్కకు పెట్టి తాళం వేశాడు. ఇద్దరూ నడుచుకుంటూ ఐస్ క్రీం పార్లర్లోకి వెళ్లారు. చందు జనం లేకుండా దూరంగా ఉన్న మూల టేబుల్ ఎన్నిక చేశాడు. ఇద్దరూ కూర్చున్నారు. ఏం తింటారు విలాసంగా చూస్తూ అడిగాడు చందు. ఏదైనా పర్వాలేదు అన్నాడు మధుమూర్తి. ఐస్ క్రీం వచ్చింది. ఇద్దరూ తినడానికి ఉపక్రమించారు. గిరిజ ఎవరో మీకు తెలుసా హఠాత్తుగా అడిగాడు చందు. ఐస్ క్రీం తింటున్న మధు ఉలిక్కి పడలేదు. ఆ అడిగిన తీరుకి కంగారుగా తలెత్తి చూడలేదు. నిదానంగా తింటూ తెలుసు అన్నాడు. గిరిజ ఎవరనుకుంటున్నారు? చందు కంఠంలో పదును తొంగి చూస్తోంది. నా చిన్ననాటి స్నేహితురాలు. అంతకంటే ఇంకేం కాదా? ఇప్పటి వరకు అంతకు మించేం కాదు. అంటే మీ ఉద్దేశం? మీరు అడగదలుచుకున్నదేదో స్పష్టంగా సూటిగా అడగండి. అయితే చెప్పండి. గిరిజ పరువుగల కుటుంబానికి కోడలయింది. తర్వాత తలతిక్కతనంతో ఆ ఇల్లు వదిలేసొచ్చి ఆ ఇంటి పరువుని నవ్వులు పాలు చేసి ఒంటరిగా ఉంటోంది. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అది గిరిజ స్వవిషయం. నేనడగను. స్నేహితుడిగా నా హద్దులేంటో నాకు తెలుసు. గిరిజకి స్నేహితుడినని అంటున్నారు. స్నేహితుడిగా గిరిజని చక్కదిద్దాల్సిన బాధ్యత మీకు లేదా? ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. కానీ గిరిజ తప్పు పని చేస్తున్నప్పుడు కదా ఆ చక్కదిద్దడం అనే ప్రశ్న. ఇలా ఇల్లు వదిలేసి రావడం తప్పు కాదా? దానికి కారణం ఏముందో. గిరిజ తెలివిగల పిల్ల, బాధ్యత తెలిసిన వ్యక్తి. ఇంత బయటపడే పని చేసిందంటే దానికి తగ్గ కారణం ఉండే ఉంటుంది. అంతకంటే గత్యంతరం ఇంకేదీ ఉండి ఉండదు అన్నాడు మధుమూర్తి. చందు మాట్లాడలేదు. దూరం నుంచి చూస్తే మధుమూర్తి నిదానస్తుడిగా మొహమాటం కలవాడిగా కనిపిస్తాడు. కాని దగ్గరికి వచ్చి చూస్తే మాటల్లో అవేం కనిపించడం లేదు. గిరిజ ఎవరి అండలో అంత నిర్భయంగా బ్రతకగలుగుతుందో చందుకి ఇప్పుడు బాగా అర్థమవసాగింది. మధుమూర్తి లాంటి వాళ్లు లోకానికి తల వంచినట్టే ఉంటారు. కాని వాళ్లు చేయదలుచుకున్నదేదో చేసి ఊరుకుంటారు. ఇలాంటి వాళ్లని ఏదైనా అంటే మంచివాళ్లని ఆడిపోసుకుంది అనే అపవాదు లోకానికే ఎదురు తగులుతుంది. గిరిజని మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? చందు ఆఖరి మాటగా అడిగాడు. ఇప్పుడు కూడా మధు కాస్త కూడా తొణకలేదు. క్షణమాగి అన్నాడు. నేను అనుకున్నందువల్ల ఈషన్ మాత్రం కూడా ప్రయోజనం లేదు. అలాంటిదేదైనా గిరిజే అనుకోవాలి అన్నాడు. చందు గుండెల్లో మంటలాంటిది రగులుతోంది. అతనికి అకారణంగా అందరి మీద కోపం వస్తోంది. ఇప్పుడు కూడా అంతే జరిగింది. మధుమూర్తి మీద కోపం వచ్చింది. అతను లేస్తూ హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. గిరిజ నా భార్య. ఎప్పటికైనా గిరిజని ఏ విధంగానైనా ఇంటికి తీసుకువెళ్లి తీరతాను. ఆ సంగతి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మధుమూర్తి లేచి కరచాలనం కోసం చెయ్యి చాశాడు. అలాంటి క్షణమే వస్తే ఆమె స్నేహితుడిగా నాకంటే సంతోషపడేవాళ్లు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. నన్ను నమ్మండి అన్నాడు. చందు చెయ్యి అందుకుని తనే ఊపాడు. ఈసారి తెల్లబోవడం చందు వంతయింది. ఏంటి మనిషి ధోరణి? బొత్తిగా అంతుపట్టడం లేదు. ఒక నిమిషంలో గిరిజను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనన్నట్టు మాట్లాడతాడు. ఇంకో నిమిషంలో ఆమె కాపురం బాగుపడితే సంతోషించే వ్యక్తి తనేనంటాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా అతనికి ఇష్టమేనా? ఇద్దరూ బయటకొచ్చారు. చందు కారు తీసుకుని వెళ్ళిపోయాడు. అతనికి వ్యూ మిర్రర్లో వెనకే సైకిల్ మీద మధు రావడం కనిపిస్తూనే ఉంది. అతను క్రమక్రమంగా దూరమయ్యాడు. గిరిజ, గిరిజ, చప్పున్రా, నీ సైకిల్ ఫ్రెండ్ వచ్చాడు అంటూ పారిజాతం వచ్చి పిలిచింది. మధుని సైకిల్ ఫ్రెండ్ అని, చందుని కార్ ఫ్రెండ్ అని అంటుందామె. నేను లేనని చెప్పు పారు, ప్లీజ్, మంచిదానివి కదూ అంది గిరిజ. నువ్వు లేవని చెప్పడమా? ఎందుకని అంది పారు ఆశ్చర్యంగా. మా తల్లివిగా నన్నింకేం తర్కించకు. గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది. సరేలే,
పారిజాతం వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో మళ్ళీ తిరిగొచ్చింది. గిరిజ, అతనికి నువ్వు లోపలున్నావని తెలుసట. అతను ఊరు వెళుతున్నాడట. నీతో ఏదో మాట్లాడి వెళ్ళాలట. అబ్బా రద్దు, నువ్వున్నావని చెప్పేశాను అంది. గిరిజ గత్యంతరం లేనిదానిలా విజిటర్స్ రూంలోకొచ్చింది. అక్కడ మధుమూర్తి నిలబడి ఉన్నాడు. గిరిజ అతని వైపు సూటిగా చూడలేదు. ఏంటి మధు అంది. నేను ఈరోజు ఊరు వెళుతున్నాను అన్నాడతను. ఏ ఊరు? నంద్యాల. ఎందుకు? పెళ్లి చూపులకా? నవ్వు ముఖంతో అంది. నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. జాయిన్ అవడానికి వెళుతున్నాను. గిరిజ గభాలన తలెత్తి చూసింది. ట్రాన్స్ఫరా? అదేంటి? 3 ఏళ్ల వరకు ట్రాన్స్ఫర్ ఉండదని మొన్ననేగా చెప్పావు. ఇంత హఠాత్తుగా ట్రాన్స్ఫర్ ఎలా అయింది? మధు వేలెత్తి పైకి చూపించాడు. ఆ పెరుమాళ్లకే ఎరుక. మా పక్క సీట్ అతను చెప్పడం. అతను సందేహంగా ఆగిపోయాడు. ఎవరైనా నీకు ట్రాన్స్ఫర్ చేయించారనా? అవును. చందుయేగా? నాకు తెలీదు గిరిజ. ఏదైనా నేను వెళ్ళి జాయిన్ అయి తీరాలి. సెలవు పెట్టేందుకు కూడా వీల్లేదు. నా మూలంగా నీకెన్ని బాధలు కదూ. గిరిజ కళ్లల్లో నీళ్లొచ్చేశాయి. మధు దగ్గరకొచ్చాడు. చిచి, ఏం మాటది? అదిగో అమ్మాయి గారి ధైర్యం ఏమైపోయింది అన్నాడు. గిరిజ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. బోటు అన్ని పక్కలా చిల్లులు పడి నడి సముద్రంలో మునిగిపోతుంటే ఇంకెక్కడి ధైర్యం మధు. మధ్యాహ్నం నుంచి నీకు ఈ మాట ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నాను. మీ ఇంటికి రావాలంటే మీ అమ్మ ఏమనుకుంటుందోనని భయం. ఏమైంది గిరిజా? ఏం జరిగింది? నా ఉద్యోగం పోయింది. నిజంగానా? తెల్లబోతూ అడిగాడతను. అవును. ఈరోజు నేను వెళ్ళగానే హెడ్మిస్ట్రెస్ పిలిచింది. ఏంటో అనుకుని వెళ్ళాను. ఊస్టింగ్ ఆర్డర్స్ నా చేతికిచ్చింది. నా టీచింగ్ వాళ్లకి సంతృప్తికరంగా లేదట. నా ప్రవర్తన కూడా వాళ్ల స్కూలుకి ఉన్న మంచి పేరుకి భంగకరంగా ఉందట. ఇంకెవరినో అపాయింట్ చేస్తున్నారట. అదేంటి? క్రితం వారమేగా నీ టీచింగ్ చాలా బాగుందని మెచ్చుకుందని చెప్పావు. అవును. హఠాత్తుగా ఎవరో ఆవిడ అభిప్రాయం మార్చేశారు. పారిజాతం అనడం. నిన్న పారిజాతం ఆవిడ దగ్గర ఉండగానే ఆవిడకి ఫోన్ వచ్చిందట. ఎవరో నా గురించే ఆరా తీశారట. పారిజాతానికి అప్పుడే అనుమానం వచ్చిందట. కాని హెడ్మిస్ట్రెస్ మంచిది కదా, నన్ను తీసివేయదని అనుకుందట. మధు నిట్టూర్చాడు. బాగుంది. నా ఉద్యోగం ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయింది. నీకు ఉద్యోగం పోయింది. మనిద్దరినీ దూరం చెయ్యడానికి ఇదెవరో కావాలని చేసిన పనే అనిపిస్తుంది. గిరిజ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. వాళ్లంతే చెయ్యగలరు. కాని మనకి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిమానం తుంచివేయలేరు కదా. అయితే నువ్వు ఊరు వెళుతున్నావన్నమాట. నంద్యాల వెళుతున్నావా? అబ్బా, ఎంత దూరం! గిరిజ, మనసులు దగ్గరైతే దూరం ప్రసక్తే లేదంటారు. నేను ఎక్కడున్నా నీ దగ్గరున్నట్టే అనుకో. కాకితో కబురు చేసినా వచ్చి వాలతాను. చూడు, ఉద్యోగం పోయిందని కాస్త కూడా దిగులు పడొద్దు. నీ ఉద్యోగం పోయినా నా ఉద్యోగం ఉందిగా అన్నాడతను. మధు, గిరిజ చేతుల్లోకి తలదించుకుంది. నువ్వింత అధైర్యపడితే నేను వెళ్ళను, ముందే చెబుతున్నాను అన్నాడతను. లేదులే, నేనధైర్యపడను. నువ్వు వెళ్ళిరా కళ్ళు తుడుచుకుంటూ అంది. గిరిజ, స్నేహం అంటే ఏంటి? జీవితంలో వ్యతిరేక పరిస్థితులు బలంగా ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఒకరికి ఒకరు చేయూత ఇచ్చుకోవడం, అంతేగా? అంతే మధు, అంతే. నువ్వు ఇంతగా బెంబేలు పడాల్సిన విషయం ఇందులో నాకేం కనిపించడం లేదు. చూడు, ప్రతివాళ్ల జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే జీవితమనేది మళ్లీ ఉంటుంది. లేకపోతే ఏముంది? కెరటంతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయి మన ఉనికిని మనం కోల్పోవటమేగా. నిజమే మధు. నా బాధ ఏంటంటే చందుకి నేనంటే అభిమానం, ప్రేమ లేనప్పుడు నా మానాన నన్నెందుకు వదిలేయకూడదు? నన్నెందుకిలా వెంటాడాలి? అది పురుషత్వపు అహంకారం చేసే హఠం గిరిజ. అంతకంటే ఇంకేం లేదు. ఆడపిల్లే అతని డబ్బుని కాదని వచ్చి ఇంత ధైర్యంగా నువ్వు నిలబడడం, అది అతను అవమానంగా భావిస్తున్నాడు. గిరిజ, నువ్వు నీ ధైర్యం ప్రతి ఆడపిల్లకి ఆదర్శం కావాలి. ఆడపిల్ల అంటే కేవలం నేను ఆడపిల్లనే అనే పిరికితనం పోకూడదు. నేను మనిషినే అన్నట్టు జీవితంలో ఎగుడు దిగుళ్లని ఎదుర్కోవాలి.
ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల చదువు సంస్కారం ఆలంబన చేసుకుని మగవాడు లేకపోయినా బ్రతకగలను అనే ధీమాకుతో ఉండాలి. ఏ దేశంలో ఆడపిల్ల ఇంత చైతన్యవంతంగా ఉంటుందో ఆ దేశానికి వాళ్ళు వెలలేని రత్నాలుగా భావిస్తారు. మధు, నువ్వు ఎంత మంచివాడివి. దేవుడు 1000 సంవత్సరాల పాటు నిన్ను చల్లగా చూడాలి. ఆ దేవుడు ఎంత మంచివాడు గిరిజ. నీలాంటి స్నేహమయ్యని నాకు జీవితంలో ప్రసాదించాడు. నేనిక వెళ్ళిరానా? వెళ్ళు. అధైర్యపడవుగా? నాకెప్పుడైనా అలా అనిపిస్తే నిన్ను గుర్తు చేసుకుంటాను. నాకు మధు ఉండగా నాకేం భయం అనుకుంటాను. వెరీ గుడ్, అలా ఉండాలి. నువ్వెప్పుడూ అలాగే గుర్తు చేసుకోవాలి. నేను వెళ్ళగానే చేసే మొదటి పని ఏంటో తెలుసా? నీకుత్తరం రాస్తాను. నువ్వు జవాబు వ్రాస్తావుగా? తప్పకుండా. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తాను చెప్పింది గిరిజ. మధు వెళ్ళిపోయాడు. గిరిజ గేటు వరకు అతన్ని సాగనంపి వచ్చింది. అతను వెళుతుంటే వీధి చివర కనుమరుగయ్యేంతవరకు తదేకంగా చూసింది. అతను దూరమైపోతుంటే మనసంతా ఏదో బలం పోగొట్టుకున్నట్టుగా దీనంగా అనిపించింది. మధు ఎంత మంచివాడు. మగవాళ్లలో 100కి 1 అలాంటి సహృదయులు ఉంటే ఎంత బాగుంటుంది. మధులాంటి వాళ్ల దగ్గర ఆడపిల్లలకి ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. ఆడపిల్లకి ఒంటరితనం ఎడారుల్లో వీళ్ళు ఒయాసిస్సులాంటి వాళ్ళు. ఆ చల్లని నీడన ఎంతగానైనా సేద తీరవచ్చు. గిరిజ మెల్లగా మెట్లెక్కి హాస్టల్ లోపలికొచ్చింది. మర్నాడు ఉదయం 9 గంటల వేళ. గిరిజ చీరలన్నీ ఉతికి తాడుమీద వరుసగా ఆరేస్తోంది. మధు ఈ పాటికి నంద్యాల చేరు ఉంటాడు. ఆఫీసుకు వెళ్లకముందే తనకు ఉత్తరం రాస్తాడు. దానికి జవాబు ఏమని వ్రాయాలో ఊహించుకుంటోంది. ఈసారి ఉత్తరంలో ప్రియమిత్రమా అని సంబోధిస్తే ఏమంటాడో చూడాలి అనుకుంది. గిరిజ, ఓ గిరిజ, ఎక్కడ నువ్వు? పారిజాతం హాస్టల్ వరండాలో నుంచి కేకలు పెట్టింది. గిరిజ తిరిగి చూసింది. చేతిలో పేపరుంది. గిరిజ చప్పున చీరల వెనక్క దాక్కుంది. పలకలేదు. పారిజాతం ఈరోజు స్కూలుకి వెళ్లలేదు. ఇక ఏ థియేటర్లోనో ఏ మార్నింగ్ షో ఉందా అని చూస్తోంది కాబోలు. సినిమాకి రాను మొర్రో అన్నా వినదు. సినిమా అంటే ఇష్టం లేనివాళ్లు పిచ్చివాళ్లు అంటుంది. పోనీలే అని వెంట సినిమాకి వెళ్ళామా, అదో పెద్ద శిక్ష. వేరుశెనక్కాయలు బఠానీలు చిన్నపిల్లలా తను తింటుంది. ఎదుటి వాళ్లను తినమని వేధిస్తుంది. వద్దన్నా వినదు. ఇక సినిమా మొదలైతే చాలు, ఆ అభిమాన హీరో వచ్చినప్పుడల్లా పక్కన కూర్చున్న వాళ్ల చేతులు నలిపేస్తుంది. జబ్బల మీద గీరేస్తుంది. అదో భయంకరమైన అనుభవం. చూసిన సినిమాని అంతటితో వదలదు. మళ్లీ సినిమా చూసే వరకు దాని గురించే వర్ణిస్తూ మాట్లాడుతుంది. అందుకే పారిజాతం తన డబ్బులు పెట్టి తీసుకువెడతానన్నా ఎవ్వరూ వెళ్లడానికి ఇష్టపడరు. పారిజాతానికి ఇప్పుడు సినిమాకి రానని ఎలా చెప్పాలా, ఏ వంక పెట్టాలా అని గిరిజ ఆరేసిన చీరల చాటును నిలబడి ఆలోచిస్తోంది. పారిజాతం చీరల కింద నుంచి గిరిజ కాళ్లని చూడనే చూసింది. గిరిజ, నిన్నే, ఇక్కడున్నావా అంటూ పరిగెత్తుకొచ్చింది. ఇదిగో చూసావా అంది పేపరు చూపిస్తూ. అబ్బా పారు, నాకు తలనొప్పి చంపేస్తుందనుకో. గిరిజ ముందే సంజాయిషి మొదలెట్టింది. కాని పారిజాతం అదేమీ వినిపించుకోలేదు. పేపరు పట్టుకుని చూస్తూ, రాత్రి నీ సైకిల్ ఫ్రెండు హైదరాబాద్ నంద్యాల ఎక్స్ప్రెస్ బస్సులో కదూ ఊరు వెళ్తాడని చెప్పావు అంది. అవును, ఏ? పారిజాతం కళ్ళజోడు సవరించుకుని పేపరు చదివి వినిపించింది. రాత్రి హైదరాబాద్ నుంచి నంద్యాల వెళ్లే బస్సు సిటీ పొలిమేరలు దాటకుండానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిలో 4 పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మరణించిన వారి పేర్లు. అప్పటికే గిరిజ ఆ పేపరు లాక్కుని ఆ వార్త అంతా మళ్లీ చదివింది. మరణించిన వారి పేర్లలో ఆఖరున మధుమూర్తి పేరు కూడా ఉంది. గిరిజ కళ్ళు గిర్రున తిరిగినాయి. మనసులో శిలాపర్వతంలా ఉన్న ధైర్యానికి భూకంపం వచ్చినట్టుగా అయి పెళపెళా విరిగి పడిపోతోంది. మధు యాక్సిడెంట్, మధు యాక్సిడెంట్. అతని పేరు చచ్చిపోయిన వారి పేర్లలో ఉంది. గిరిజ ముఖ కవళికలు చూసిన పారిజాతం గభాల్న పట్టుకుంది. సునీత, మాలతి, కృష్ణవేణి, చప్పున రండర్రా అంటూ కేకలు పెట్టింది. వాళ్లు వచ్చేసరికి గిరిజ హిస్టీరియా వచ్చిందాన్లా ఏడుస్తోంది. అబద్ధం, ఇది అబద్ధం అని అరుస్తోంది. ఆ పేపరు ముఖానికేసి కొట్టుకుంటోంది. దాదాపు గంట తర్వాత గిరిజ మంచం మీద బోర్లా పడుకుని దిండులో తలదూర్చుకుని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.
మధుమూర్తి ఊరు వెళ్లే ముందు అన్న ప్రతి మాట గుర్తుకొస్తోంది. ఇంకా నిన్న సాయంత్రం అతన్ని పంపేటప్పుడు గేటు దగ్గర వెళతాను గిరిజ అని చెబుతుంటే ఆ చారల షర్ట్, నీరెండలో మెరుస్తున్న కళ్లద్దాలు ఇవే గుర్తుకొస్తున్నాయి. అతను వెళ్ళిపోతుంటే ఆ వీధి మలుపు తిరిగే వరకు చూసిన దృశ్యం గుర్తుకొచ్చింది. అప్పుడే ఏదో వెలితిగా అనిపించింది. అది దీనికేనా? భగవంతుడా, ఎందుకిలా శిక్షిస్తున్నావు? నేనేం పాపం చేశానని? నా జీవితంలో ఉన్న ఆ ఒక్క ఆలంబనని పెరికి పారేసి తమాషా చూస్తున్నావు. గిరిజ పక్కలో కూర్చుని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ పారిజాతం అంది. పాపిష్టిదాన్ని, నేనింతవరకు పెళ్లి చేసుకుందామని అనుకున్న నలుగురూ చనిపోయారు. ఇతన్ని గురించి అనుకోకుండా ఉండాల్సింది. ఇతను కూడా పోయాడు అంటోంది. 2 రోజుల అనంతరం గిరిజ సాయంత్రం వేళ జనసమ్మర్దం అంతగా లేని రోడ్డు మీద నడుస్తోంది. హాస్టల్ కొద్ది దూరం ఉంది. అయినా బస్సులో వెళ్లడం లేదు. బస్సులో వెళ్లాలంటే ₹1/2 అవుతుంది. ప్యాకేజీ కంపెనీ వాళ్లు క్లర్క్ కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. గిరిజ ఆ ఆఫీసు వెతుక్కుంటూ వచ్చింది. ఆ మధ్యాహ్నమే ఎవరినో అపాయింట్ చేసుకున్నారట. ఎప్పుడూ అంతే. కొన్ని గంటలు ఆలస్యమైతే అందాల్సిన అవకాశం చేజారిపోతుంది. సారీ మేడం, ఈసారి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మీకు మొదటి ఛాన్స్ ఇస్తాం అన్నాడు మేనేజర్. గిరిజ ఉస్సురంటూ లేచింది. ఈ దొరకని ఉద్యోగం కోసం ₹2 ఖర్చు చేసుకుని ఈ అడ్రస్ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. వచ్చేటప్పుడు ఉద్యోగం దొరుకుతుందేమోననే ఆశ గిరిజకి ఇంత దూరం వచ్చే శక్తిని ప్రసాదించింది. కాని ఇప్పుడదంతా పోయినట్టుగా ఉంది. బస్సులో ఎక్కి ఇంకో ₹1/2 వృధా చేయదలుచుకోలేదు. అందుకే మెల్లగా నడక సాగించింది. అరగంటలో కాకపోతే గంటన్నరకి హాస్టల్ చేరుకుంటుంది. ఇంతలో ముంచుకుపోయేదేముంది? గిరిజ నడుస్తోంది. ఒళ్ళు తూలుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. అయినా లక్ష్య పెట్టకుండా నడుస్తోంది. 2 రోజుల నుంచి గిరిజకి జ్వరం వస్తోంది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. రవి ఉత్తరం రాశాడు. స్కూల్ ఫీజు కట్టాలట. సాయన్న పుణ్యమా అని తనకొచ్చే ఉత్తరాలు ఈ అడ్రస్కి మార్పించాడు. రవికి ఇంకా ఇదేం తెలీదు. తనకి ఉద్యోగం దొరకగానే తెలియచేద్దామని ఊరుకుంది. ఈ లోపల వాడికి ఎలాగూ వేసవి సెలవులొచ్చేస్తాయి. నిన్ననే హాస్టల్ వార్డెన్ పిలిచి చెప్పేసింది. గిరిజ, నువ్వు కిందటి నెల కూడా డబ్బు కట్టలేదు. 4 రోజులు టైం ఇస్తున్నాను. కడితే డబ్బు కట్టి ఉండు, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపో అంది. అలాగే మేడం అనేసి యువతలకొచ్చేసింది. రవికి ఫీజు పంపాలి. తను ఉండే హాస్టల్కి డబ్బు కట్టాలి. తనకి ఉద్యోగం లేదు. చేతిలో డబ్బు లేదు. ఈ నెల రోజుల నుంచి పారిజాతం సాయం చేస్తోంది కాబట్టి ఈ మాత్రంగా నిలబడగలిగింది. హాస్టల్లో ఇంకా 2-3 పిల్లల దగ్గర కూడా డబ్బు అప్పు తీసుకుంది. ఇది కాక నిన్నటి నుంచి జ్వరం వస్తోంది. గిరిజకి ఏం చెయ్యాలో తోచలేదు. ఒకటి మాత్రం బాగా అర్థమవుతోంది. ఈ ప్రపంచంలో నీతి, అభిమానం అన్నీ డబ్బు తర్వాతనే అనిపించసాగింది. అది మానవ మనుగడకు మూలసూత్రం. ఈ మాత్రం పటిష్టంగా ఉంటేనే మిగతావన్నీ ఆచరించగలిగేది. ఇది లేనప్పుడు మనిషి తన అస్తిత్వమే పోగొట్టుకునేంత అఘాతం ఏర్పడుతుంది. తన జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలింది. దానికి తట్టుకుని స్థిరంగా నిలబడాలని విశ్వప్రయత్నం చేస్తోంది. కానీ డబ్బు అండలేకపోతే అది అసంభవంగా అనిపిస్తోంది. డబ్బు ఉంటే సొంత తల్లిదండ్రులున్నట్టే. డబ్బు ఉంటే 10 మంది ప్రాణమిత్రులున్నంత బలం. డబ్బు ఉంటేనే మనస్థైర్యం. ఈ డబ్బే మనిషి అభిమానాన్ని కోటగోడలా చేస్తుంది. అది లేని రోజున మనిషికి కాళ్ల కింద భూమి లేనట్టే. గిరిజకి మాటిమాటికి మధుమూర్తి గుర్తుకొస్తున్నాడు. అహర్నిశలు అతని మాటలే పాఠంలా నెమరువేసుకుంటోంది. గిరిజ, ప్రతివాళ్ల జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చిపడతాయి. అప్పుడే వాళ్లు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. గిరిజ మధుమూర్తి తనకి తోడున్నట్టుగానే భావించుకుంటోంది. మధు, నేను ధైర్యంగానే ఉంటాను. ఎప్పుడైనా అధైర్యమనిపిస్తే మధు నాకు ఉన్నాడని గుర్తు చేసుకుంటాను. అలా ఎంత గుర్తు చేసుకున్నా గిరిజకి తగినంత మనోబలం రానే రావడం లేదు. గిరిజకి బాధ అనిపిస్తోంది. ఈ జీవితంలో మనుష్యులను ఎదుర్కోవాలంటే మనిషి స్వభావం మొరటుగా ఉండాలి. మనసు సున్నితంగా ఉండకూడదు. ఏదీ పట్టని మొండితనం కావాలి. ప్రతిదానికి బాధపడే మనస్తత్వం పనికిరాదు. అలా ఉండగలిగిన వాళ్లే ధన్యులు. జీవితం ఇలా వాళ్లని సైతానులా వేధించదు. తలవంచుకుని పరధ్యానంగా నడుస్తున్న గిరిజ
వెనక నుంచి కారు హారన్ బొయ్యిమని వినిపించడంతో పక్కకి తొలగి దారిచ్చింది. బ్రేక్తో కీచుమంటూ ఆగిన కారు వేగం తగ్గింది. కాని అది ముందుకు వెళ్లలేదు. గిరిజ పక్కనే తను రాసాగింది. వెళుతుండగానే ఉన్నట్టుండి గిరిజ వైపున్న డోర్ తెరుచుకుంది. గిరిజ తల తిప్పి చూసింది. కారులో స్టీరింగ్ దగ్గర చందు ఉన్నాడు. గిరిజ, రా, కారెక్కు అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. తల తిప్పుకుంది. నడక వేగం హెచ్చించింది. భగవంతుడా, ఇతను మళ్ళీ ఎదురయ్యాడా? ఇతనితో పోట్లాడే ఓపిక కూడా లేదిప్పుడు. తల తిప్పుకుని తన దారిని వెళ్ళిపోతున్నట్టుగా వడివడిగా అడుగులు వేస్తోంది. కాని కాళ్ళు శక్తి చాలక గజగజలాడుతున్నాయి. కళ్ల ముందు నల్లటి వలయాలు కనబడుతున్నాయి. అయినా సరే గుడ్డివాళ్లు శూన్యంలోకి చూస్తూ వెళుతున్నట్టుగా గిరిజ ముందుకు వెళుతూనే ఉంది. కారు ఆగింది. అందులోనుంచి చందు దిగివచ్చాడు. అతను కోపంగా అంటున్నాడు, ఇన్నాళ్ళు మర్యాదగా ఊరుకున్నాను. నీ అంతట నువ్వే తిరిగొస్తావేమోనని ఎదురుచూశాను. కాని నీ తల తిక్కతనానికి అంతులేనట్టుంది. మర్యాదగా చెబుతున్నాను, రా, ఇంటికి వెళదాం. గిరిజ మాట్లాడలేదు, నడక ఆపలేదు. అతనికి సమాధానం ఏం చెప్పాలో తోచడం లేదు. చందు హఠాత్తుగా గిరిజ జబ్బ మీద చేత్తో పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి కారు దగ్గరికి లాక్కొచ్చాడు. గిరిజ అతని చేయి విడిపించుకోవాలని చూసింది. అతని ఛాతీ మీద చెయ్యి వేసి కుడి చేత్తో తోసేయడానికి ప్రయత్నించింది. కాని సాధ్యం కాలేదు. ఛీ, వదులు, నన్నొదులు, నేను రాను, నాకిల్లనేదే లేదు, నేను దిక్కులేనిదాన్ని గిరిజ అంటూనే ఉంది. చందు లాక్కు వచ్చి కారులో కోలేశాడు. గిరిజ దిగబోతుంటే భుజాల మీద చేతులు వేసి అదిమి పెట్టాడు. రోడ్డును పోయే అందరూ ఆగి విచిత్రంగా ఏంటా ఇది అన్నట్టు చూడసాగారు. చూడు, అందరూ ఎలా చూస్తున్నారో పళ్ళ బిగువున అన్నాడతను. కారులో వచ్చి అతను కూర్చోబోయేసరికి గిరిజ కారు డోరు తెరిచి దిగబోయింది. అతను ఎడం చెయ్యి చాచి గిరిజ చెయ్యి పట్టుకుని ఆపాడు. కారు స్టార్ట్ చేశాడు. కారు వెళుతోంది. గిరిజ అతని చేయి విడిపించుకోవడానికి పెనుగులాడుతోంది. అతను ఒక చేత్తో గిరిజను ఆపడానికి ప్రయత్నిస్తూ మరో చేత్తో ఎదురుగా వచ్చే ట్రాఫిక్ తప్పించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరికీ పెనుగులాట బాగానే జరిగింది. హఠాత్తుగా ఎదురుగా లారీ వచ్చింది. చందు గిరిజను వదిలేసి 2 చేతులతో స్టీరింగ్ పట్టుకుని కారుని పక్కకి తిప్పాడు. కారు పేవ్మెంట్ దగ్గరగా వచ్చి ఆగింది. గిరిజ గభాలను డోర్ తెరుచుకుని దిగేసింది. వెళుతున్న కారులో నుంచి దిగడంతో గిరిజ తూలి పేవ్మెంట్ మీద బోర్లా పడింది. చందు క్షణంసేపు తెల్లబోయాడు. కారు ఆపుచేసి దిగివచ్చాడు. గిరిజ లేవడానికి ప్రయత్నిస్తోంది. పేవ్మెంట్ మొన తగిలి నుదుట గాయమయ్యి రక్తం బొటబొట కారుతోంది. అతను అప్రతిభుడైనట్టు చూశాడు. వచ్చి గభాలను 2 భుజాలు పట్టుకుని లేవదీశాడు. గిరిజ అతన్ని వదిలించుకోవడమే తన ధ్యేయమన్నట్టుగా వదిలించుకుంటోంది. గిరిజ, రక్తం వస్తోంది, ఆగు. అతను ప్యాంటు జేబులో నుంచి జేబురుమాలు తీస్తూ అన్నాడు. వదులు నన్ను. గిరిజ అరిచేస్తోంది. అంతలో అక్కడికి విజిలూదుతూ పోలీస్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను వచ్చేసరికి చందు గిరిజ 2 భుజాలు పట్టుకుని ఉన్నాడు. గిరిజ అతని చేతుల్లో గిలగిలలాడుతోంది. వదులు వదులు అని అరుస్తూ ఏడుస్తోంది. ఏయ్ మిస్టర్, ఏంటిది? పోలీస్ కళ్ళెర్ర చేస్తూ అన్నాడు. ఈ అమ్మాయి నా భార్య అన్నాడు చందు. అబద్ధం, ఇతనికి నేనేం కాను. గిరిజ కోపంగా అరిచింది. పోలీస్ చందుని ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే మనిషిలా అనుమానంగా చూశాడు. నువ్వు ఆ అమ్మాయి నీ భార్య అంటున్నావు? ఆ అమ్మాయి కాదు అంటోంది. మీరిద్దరు స్టేషన్కొచ్చి మీ సంబంధం ఏంటో రుజువు చేసుకోండి. పదండి అన్నాడు. అప్పటికి అక్కడ చుట్టుపక్కల పోయే జనమంతా వచ్చి పోగయ్యారు. అవును, పట్టపగలై అంత ధైర్యం! ఆ అమ్మాయిని ఎత్తుకుపోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు అంటూ వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. చూడ్డానికి దొరబాబులా ఎలా ఉన్నాడో. వాళ్ళంతా అలాగే ఉంటారులే. చందు ముఖం ఎర్రగా కందిపోయింది. అతను కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. రాజగోపాలరావు గారింట్లో హాల్లో గిరిజ సోఫాలో కూర్చుని ఉంది. తలకి అయిన గాయానికి కట్టుకట్టినా ఆ గుడ్డ మీద నుంచి ఎర్రటి రక్తపు మరక కనిపిస్తోంది. చందు కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అక్కడ డాక్టర్ గారున్నారు. శేషరత్నం కూడా ఉన్నారు. గంట క్రితం పోలీస్ స్టేషన్ నుంచి చందు శేషరత్నానికి ఫోన్ చేశాడు. క్లుప్తంగా తను గిరిజ అక్కడికి ఎలా వచ్చారో చెప్పాడు. శేషరత్నం అప్పటికప్పుడు బయలుదేరి పోలీస్ స్టేషన్కొచ్చాడు. చందు గిరిజ ఇద్దరూ భార్యాభర్తలేనని చెప్పి సాక్షి సంతకం పెట్టి విడిపించి తీసుకొచ్చాడు. శేషరత్నం, గిరిజ హాస్టల్కు వెడతాను అని అంటుంటే, ఇప్పుడు జరిగింది చాలుగాని ఇక నువ్వేమీ ఇక్కడ మాట్లాడకమ్మా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. ముగ్గురూ కలిసి ఇంటికొచ్చారు.
శేషరత్నం డాక్టర్ గారికి ఫోన్ చేయగా ఆయనొచ్చి గిరిజ తలకైన గాయానికి బ్యాండేజ్ వేశారు. చందుని గిరిజని చడామడా చివాట్లు వేశారు. మీ ఇద్దరికీ అసలు బుద్ధుందా? ఈ ఇల్లేంటి? ఈ వంశ పరువు ప్రతిష్టలేంటి? మీరు చేసే ఈ పనులేంటి? మీరు పోట్లాడుకుంటే ఇంట్లో ఉండి ఇష్టం వచ్చినట్టు పోట్లాడుకోండి. నలుగురిలో నవ్వులు పాలయ్యేటట్టు ఇదేంటి? వర్కర్స్ ఏమనుకుంటారు? గిరిజ, నీకైనా కాస్త మతి ఉండాలిగా. వాడేదైనా తెలివి తక్కువగా ప్రవర్తించాడనుకో, మా అందరికీ చెప్పి మా చేత బుద్ధి చెప్పించాలి. వాడికి బుద్ధొచ్చేట్టు చేయడానికి పెద్దవాళ్లం మేల్లేమా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వీధికెక్కడమేనా? ఒక పరువుగల ఆడపిల్ల చేసే పనేనా? గిరిజ తలెత్తలేదు, మాట్లాడకుండా కూర్చుంది. శేషరత్నం చందు వైపు తిరిగాడు. చందు, నీక్కూడా గట్టిగా చెబుతున్నాను. ఆ అమ్మాయిని నువ్వేం బాధ పెట్టావో అలాంటి పనులు ఇక ముందు చెయ్యనని నాకు మాటివ్వు. కిటికీ దగ్గర నిలబడి చందు వెనక్కి తిరగకుండానే అన్నాడు. అంకుల్, తనే మాట కావాలని అడుగుతుందో అడగమనండి, నేనిస్తాను. ఫర్ గాడ్స్ సేక్ ఈ నవ్వులాట బతుక్కి ఇక స్వస్తి చెప్పమనండి. ఆయన గిరిజ వైపు తిరిగారు. గిరిజ, ఏమంటావ్? గిరిజ మాట్లాడలేదు. శేషరత్నం ఇద్దరి వైపు చూస్తూ అన్నాడు. నేను మీ ఇద్దరికీ ఒక రాజీ మార్గం చెబుతున్నాను. మీరిద్దరూ జరిగినవేవో గతం నాస్తి అనుకుని మీ అభిప్రాయ భేదాలు మరిచిపోయి ఒక్క 3 నెలలు కలిసి ఉండండి. ఒక్కరోజు కూడా పోట్లాడుకోవద్దు. 3 నెలల అనంతరం మీ ఇద్దరికీ ఇంకా ఒకరికి ఇలాగే వ్యతిరేక భావాలుంటే అప్పుడు నేనే స్వయంగా మీకు విడాకులిప్పించే ఏర్పాటు చేస్తాను. సరేనా? ఏం డాక్టర్ గారు, నా సలహా బాగుందా? అన్నారాయన. భేషుగ్గా ఉంది అన్నారు డాక్టర్ గారు. ఏరా చందు, ఏమంటావ్ అని అడిగాడు శేషరత్నం. నాకేం అభ్యంతరం లేదు, తననడగండి అన్నాడు చందు. ఏమ్మా గిరిజ, ఏంటి? గిరిజ తలెత్తింది. మీరు చెప్పిన పద్ధతి వినడానికి నేను సిద్ధమే, కానీ దానికి ముందు కొన్ని షరతులకు ఆయన ఒప్పుకోవాలి. ఏంటో అవి చెప్పమ్మా. చందు బిగబట్టినట్టుగా వింటున్నాడు. గిరిజ తన షరతులు చెప్పింది. ఈ 3 నెలలు ఆయన గుర్రపు పందాలకు వెళ్లకూడదు. చందు నిటారుగా అయ్యాడు. కంపెనీ వ్యవహారాలు తనే స్వయంగా చూసుకోవాలి. వెళితే కంపెనీకి, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. తర్వాత అన్నాడు శేషరత్నం. స్నేహితులని అస్సలు కలవకూడదు. వారికి ఫోన్ చెయ్యకూడదు, మాట్లాడకూడదు. పార్టీలకు వెళ్లకూడదు, ఊళ్ళో అసలే వెళ్లకూడదు. చందు గిర్రున వెనక్కి తిరిగాడు. ఇంపాసిబుల్, నెవర్ గట్టిగా అన్నాడు. ఆ మాటలు వినగానే గిరిజ పక్కన పడేసి ఉన్న బ్యాగ్ తీసుకుంది. సోఫాల నుంచి లేచింది. నేనిక వెడతాను అంది. కూర్చో, ఆగాగు శేషరత్నం కంగారుగా అన్నాడు. గుమ్మం వైపు వెళ్లడానికి అడుగు వేసిన గిరిజ ఆగింది, కాని కూర్చోలేదు. శేషరత్నం చందు వైపు తిరిగాడు. చందు, నువ్వు తొందరపడి మాట్లాడకు. చందు ఆయన్ని మాట్లాడనీయకుండా మధ్యలోనే ఆపేశాడు. నో అంకుల్, నో. తను పగ్గాలు వేసి నన్ను బంధించాలని అనుకుంటోంది. భర్త అంటే చేతిలో దారం పట్టుకుని ఎగరేసే గాలిపటం కాదని తెలుసుకోమనండి. గిరిజ శేషరత్నం వైపు తిరిగింది. భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బరు బొమ్మ కాదని చెప్పండి. అబ్బబ్బా, మీ ఇద్దరుగానే ఉన్నారు. గిరిజ, నువ్విలా కూర్చో. చందు, నువ్వు కూడా కూర్చో. మీకు మీ తాతయ్య ప్రాణ స్నేహితునిగా నా మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి. డాక్టర్ గారు కూడా కల్పించుకున్నారు. చందు, నీ గురించి మేము ఎందుకు ఆదుర్దా పడుతున్నామో ఒక్కసారి ఆలోచించు. అంకుల్ నీ మంచికి చెబుతున్నారని కాస్త విను. సరే, చెప్పండి అన్నాడు చందు. గిరిజ కూడా చూస్తోంది. శేషరత్నం చేతులు కట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ అన్నాడు. చందు, ఈ 3 నెలల కాలంలో నువ్వు గిరిజ పెట్టిన షరతులన్నీ ఒప్పుకుని తీరాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఇది నేను చెబుతున్న మాట కాదు, మీ తాతయ్య మాట మీద గౌరవం అనుకో. నువ్వీ షరతులకి ఒప్పుకో. గిరిజ పట్ల ఏదైనా షరతులుంటే చెప్పు, తను ఒప్పుకుంటుంది. చందు క్షణం ఆలోచించాడు. కసిగా అన్నాడు. సరే, నేను మీరు చెప్పినట్టే వాటికి అంగీకరిస్తున్నాను. నా మాట కూడా వినండి. చెప్పు, ఏంటది? ఈ 3 నెలలు తను కూడా ఈ ఇంట్లో నుంచి బయటకు కదలకూడదు. నాతో పేకాడాలి. నాకు పేక పట్టుకోవడమే తెలీదు అంది గిరిజ. అబ్బా, వాడు నేర్పుతాడులేమ్మా అన్నాడు శేషరత్నం. నాకు వంట చేసి తనే భోజనం పెట్టాలి. నా పనులన్నీ తనే చూడాలి. కాని ఊరికే కాదు, నెలకి నేను తనకి జీతమిస్తాను. అది తీసుకోవాలి. అంటే నేను పని మనిషినా? గిరిజ చర్రున లేవబోయింది. అబ్బా గిరిజ,
భర్తకి వంట చేసి భోజనం తినిపించినంత మాత్రాన పని మనిషి అయితే మన కుటుంబంలో భార్యలు లేరు, అందరూ పని మనుషులే అన్నమాటే. నువ్వు ఒప్పుకో. మొత్తానికి డాక్టర్ గారు శేషరత్నం ఇద్దరూ కలిసి గిరిజ చందులిద్దరినీ ఒకరికి ఒకరు పెట్టిన షరతులు పాటించేలా ఒప్పించారు. ఇక మేమొస్తాం అంటూ శేషరత్నం లేచారు. నన్ను కాస్త ఆ గోకుల్దాస్ ఇంటి దగ్గర దింపి వెళ్ళు అన్నారు డాక్టర్ గారు. ఆయన వెళ్లే ముందు చందుతో చెప్పారు. చందు, ఈ అమ్మాయి చాలా నీరసంగా ఉంది, బాగా జ్వరంగా కూడా ఉంది. బాగా రెస్ట్ తీసుకునేలా చూడు. గిరిజ, ఆ మందులు వేసుకో. నేను రేపు మళ్ళీ వచ్చి చూస్తాను అన్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చందు దింపి రావడానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే అంతవరకు లోపల గుమ్మం దగ్గర ఉన్న సాయన్న గిరిజ దగ్గరకొచ్చాడు. అతని కళ్ళు చెమర్చి ఉన్నాయి. అమ్మా, మీరిప్పటికైనా ఇంటికి రావడం ఎంత మంచి పనో. పెద్దయ్యగారు పోయారు. చిన్నబాబుకి ఇంటి గొడవేం తెలీదు. ఈ 6 నెలలలో ఎంత డబ్బు నష్టమైందో తెలుసా? మీరు చిన్నబాబుని సాధించదలుచుకుంటే ఇంట్లో ఉండి సాధించండమ్మా. ఇల్లు మాత్రం విడిచి వెళ్ళకండి. ఇది అందరి పెత్తనాలతో కుక్కలు చింపిన విస్తరైపోతుంది అన్నాడు. సాయన్న, వంట ఇంట్లోకి పద. కూరలేవున్నాయో చూడు. వంట మనిషిని ఈ పూట నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోమ్మని చెప్పు. ఈ పూట నుంచి నేను చూస్తాను. అమ్మా, అదేంటి? వంట మీరు చేస్తారా? మీకొంట్లో బాగాలేదు. డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారుగా అన్నాడు సాయన్న. పర్వాలేదు సాయన్న, నాకు పని చేస్తుంటేనే బలం వస్తుంది, ఊరికే ఉంటే నీరసం వస్తుంది అంటూ లేచింది. సాయన్న చెప్పిన మాట వినగానే వంట మనిషి చిరచిరలాడాడు. సరే, ఈవిడ అడుగు పెట్టిందో లేదో నాకు ఉద్వాసన చెబుతోంది. సరే అన్నాడతను. గిరిజ వంట ఇంట్లోకొచ్చింది. సాయన్న కావలసిన సామానంతా అందిస్తున్నాడు. అన్నం వండడానికి బియ్యం కడుగుతున్న గిరిజకి కళ్ళు గిర్రిన తిరిగాయి. చిన్నమ్మా! సాయన్న వచ్చి పట్టుకునే లోపలే గిరిజ సింకు మీద పడిపోయింది. చిన్నబాబు, చిన్నబాబు! సాయన్న కేకలు పెట్టాడు. ఏంటి సాయన్నా? ముందు హాల్లో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న చందు ఫోన్ పెట్టేసొచ్చాడు. అతను వంట ఇంట్లోకొచ్చేసరికి సాయన్న గిరిజ పడిపోకుండా పట్టుకోవడానికి సతమతమవుతున్నాడు. ఒంట్లో బాగాలేదు, వద్దని నేను మొత్తుకుంటూనే ఉన్నాను చిన్నబాబు, కానీ అమ్మాయి గారు వినలేదు. చూడండి, కళ్ళు తిరిగినట్టున్నాయి, పడిపోయారు మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు సాయన్న. చందు దగ్గరకొచ్చాడు. ఉండు, నువ్వులే అంటూ సాయన్న చేతిలో నుంచి తీసుకుని వడలిన తోటకార కాడలా వేళ్లాడుతున్న గిరిజని 2 చేతులతో ఎత్తి మెట్లెక్కి పైకి తీసుకొచ్చాడు. గిరిజ శరీరం వేడి నీళ్లలో ముంచి తీసిన వస్తువులా కాలిపోతోంది. సాయన్న చందు ముందే పైకి పరిగెత్తుకెళ్లి గిరిజ గది తలుపులు తెరిచి పక్క సరిచేశాడు. చందు గిరిజని మంచం మీద పడుకోబెట్టాడు. ఆ ముఖంలో జ్వర తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్షణంలో చందుకి గిరిజ అంటే జాలి వేసింది. గిరిజా కళ్యాణం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి నవల ఆడియో 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.